హలో అండి, నేను మీ హేమ. ఈ వీడియోలో అయితే లివర్ ఫ్రై ఎలా పర్ఫెక్ట్గా చేయాలన్నది తెలంగాణ స్పెషల్ రెసిపీ ఈ వీడియోలో అయితే చూపించేస్తున్నాను. ముందుగా ఐరన్ ప్యాన్లో ఫ్రై చేసుకుంటే చాలా బాగా వస్తుంది ఫ్రై అయితే. ముందుగా ఐరన్ ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక 2.5 పావులు అయితే ఈ ఆయిల్ అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆయిల్ కొంచెం ఎక్కువగా ఉంటేనే ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఒక 2-3 పచ్చిమిరపకాయలు మన కారాన్ని బట్టి వేసుకోవాలి. కొంచెం స్పైసీగానే చేస్తున్నాను నేనైతే. తర్వాత ఒక సన్నగా కట్ చేసుకున్న ఒక ఉల్లిగడ్డను వేసుకొని అందులో కొత్తిమీర పుదీనా వేసేసుకొని కొంచెం ఉల్లిపాయ ఉడికేంత వరకు పచ్చిమిరపకాయలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇందులో 1.5 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి, ఎక్కడ మాడకుండా. సరిపడా పసుపు వేసుకోవాలి. పసుపు వేసుకుంటే నీచు వాసన అనేది లివర్కు లేకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక 4-5 సార్లు లివర్ మంచిగా వాష్ చేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఆనియన్స్ అన్నీ ఫ్రై అయ్యి కదా, ఈ ప్యాన్లో వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా మూత పెట్టేసుకుంటే లివర్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోతాయి. ఆ తర్వాత ఈజీగా ఫ్రై అవుతుందన్నమాట. ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా, కొత్తిమీర, పుదీనా ఒక్కొక్కటిగా అన్నీ యాడ్ చేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత మంచిగా కలుపుకొని ఒక 5 నుండి 10 నిమిషాల వరకు బాగా వేయించుకోవాలి. అలా వేయించుకుంటే లివర్లో ఉన్న పచ్చివాసన అంతా పోయి లోపలి వరకు ఉప్పు కారం పట్టి మంచిగా ఫ్రై అవుతుంది. ఇలా ఒక్కొక్కటిగా వేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాల వరకు మూత పెట్టేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఫైనల్గా కొత్తిమీర కొంచెం వేసేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. చికెన్ లివర్ ఫ్రై చాలా టేస్టీగా కారంగా చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టంగా తింటారు కదా. లివర్తో ఇంకొన్ని రెసిపీస్ అయితే మన ఛానల్లో వస్తూ ఉంటాయి, వెరైటీస్ అనేవి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మన ఛానల్ పేరు ఇట్స్ మీ హేమ.